ప్రార్థన చేసుకోండి. నేను కూడా చాలా నేను అనుకున్నటువంటి గోల్స్ రీచ్ అయ్యాను. అంటే అవుట్ ఆఫ్ కంట్రీస్ పోవాలనుకున్నా ఒక 15 కంట్రీస్ తిరిగాను. ప్లస్ చిరంజీవి లాంటి రవితేజ లాంటి హీరోల పక్కన చేయాలనుకున్నా చేశాను. నా షోలు చిరంజీవి గారు చూశారు, నాని గారు చూశారు. దాదాపు ఈటీవీ జబర్దస్త్లో ఒక 400 ఎపిసోడ్ చేశాను. అలాగే మా టీవీ చేసా, ఎన్టీవీ చేసా, సినిమాలలో 40-50 సినిమాలు చేశాను. అంతేకాకుండా నేను రీసెంట్గా డాక్టరేట్ కూడా తీసుకున్నాను. కానీ ఇంకొక లోటు ఏంటంటే అనుకున్నంతగా నాకు ఎకనామికల్ సపోర్ట్ లేదు. ఇన్ని డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయినా నేను అనుకున్నంతగా నా డ్రీమ్స్ కొన్ని ఫుల్ఫిల్ కావాలి. అంటే ఇంతవరకు హైదరాబాద్ ఇల్లు కొనుక్కోలేదు. అంటే యాక్చువల్ ఏంటంటే సార్ చెప్పినట్టు మానవ సంబంధాలు ఆర్థిక సంబంధంతో ముడిపడి ఉంటాయి. అది అమ్మ నాన్న అక్క చెల్లెలు ఎవరైనా సరే. మేము ముగ్గురన్నదమ్ములు. మా ముగ్గురన్నదమ్ములో ముగ్గురితో వ్యత్యాసం ఉంటుంది. నన్ను కొద్దిగా ఎకనామికల్ ఎక్కువ నా దగ్గర ఉంటాయి కాబట్టి నన్ను ఎక్కువ ప్రేమిస్తారు మా వాళ్ళు. అంటే కళపరంగా ఉంది కావచ్చు, కానీ ఎకనామికల్గా మా చిన్న కాడికి పోతే కొద్దిగా మాకు సహాయం అవుతుంది. అంటే ఏదైనా ఆర్థిక సంబంధం ఈ కుటుంబ సంబంధాలు కూడా మనీతోటి మునిపడి ఉంటాయి. ఈ మనీ మనకు ఎలాంటి ఫ్రాడింగ్ లేకుండా చాలా అద్భుతమైనటువంటి అవకాశం. నేను ఒకటే మాట్లాడి ఏంటంటే జీవితంలో చాలా మార్పులు జరిగినాయి మనకు. అవన్నీ మీకు తెలుసు, మీకున్న అనుభవం నాకు లేదు. కానీ జీవితంలో ఎన్ని మార్పులు అయితే జరిగాయో జీవితం మారడం కోసం ఈ యొక్క మార్పు కొరకు మనం పాటుపడాలని తెలియజేస్తాం. అంటే పాటుపడాలని ఇష్టపడాలని తెలియజేస్తాం. అర్థమైనా? జీవితంలో ఎన్ని మార్పులు జరిగినా అవి వేరు. కానీ ఇప్పుడు జీవితం మార్పు చెందడం కోసం వెస్టేజ్లో మనం ఇష్టంగా ముందుకు పోవాలని తెలియజేస్తాం. అందుకని నేను అక్కడ పెద్ద కార్యక్రమం మామూలు 101 సంస్థలతో అక్కడ కార్యక్రమం. అక్కడ నేను ఒక బిజినెస్ సంబంధించినటువంటి అవార్డులలో నేను మొదటి అవార్డుకి అచీవ్ అయినా. ఆ అవార్డు కాదు ఫస్ట్ కావాల్సింది. జీవితాలు మార్చడం కోసం ఉండే గొప్ప బిజినెస్ అవకాశం వెస్టీ గురించి వచ్చింది నేను. ఓకే, ఇది నా చిన్న విషయం. ఇక ముఖ్య విషయం ఏంటంటే నేను జబర్దస్త్లో మా పురుషోత్తమ సార్ ఏంటంటే ఆకలి అయితే ఇప్పుడు ఈ టైంలో ఏం చేసినా కూడా కష్టమే. కానీ నేను అందరూ మాటలతో నవ్విస్తే నేను పాటలతో నవ్వించాను. ఒక 2 విషయాలు మిమ్మల్ని అంటే ఒక 2 నిమిషాలు మిమ్మల్ని నవ్వించడం వరకు ఆశపడతాను. ఒకటి గట్టిగా చప్పట్లు కొట్టిన గొప్ప వేసుకోవడం బాగా. హాయ్, నేను సాంగ్ పాడాలనుకుంటున్నా. ఊరు ఉమ్మేసిన పెళ్ళం కుమ్మేసిన ఉన్నది అమ్మేసిన ఫుల్లుగా మందేసిన. ఊరు ఉమ్మేసిన పెళ్ళం కుమ్మేసిన ఉన్నది అమ్మేసిన ఫుల్లుగా మందేసిన ఉన్న బాలన్నీ మూసేసిన ఊరు వాడంతా తిరిగొచ్చిన మందు వాసనను పసిగట్టిన కడుపు నిండా ఫుల్లుగా కొట్టిన ఊరు ఉమ్మేసిన. నేను ఇట్లా పాడుతుంటే పురుషోత్తమ దాస్ సార్ వచ్చి ఏమైనా తాగొచ్చావా అన్నాడు. లేదు సార్, వచ్చినాకనే తాగినా నేను. ఇది చాలా మంది జీవితాల మార్పు కొరకు జరుగుతున్నటువంటి ఈ యొక్క మీటింగ్. నువ్వు ఇట్లా తాగొచ్చి ఇక్కడ కరెక్ట్గా మాట్లాడుతున్నావు, ఈ చుట్టుపక్కల ఉండొద్దు అన్నాడు సార్. ఓకే సార్, చుట్టుపక్కల ఉండను, సెంటర్లో ఉంటాను. మా పక్కన మా తమ్ముడు వచ్చి అన్నాడు సార్ కూడా ఓవర్ మాట్లాడుతున్నా అని లాగాడు మా తమ్ముడు సుధాకర్. నేను చేసిన కడుపులో బుద్ధి పుణ్య భగవాన్ అనేది పక్కకు బాగున్నాడు సార్ అన్నాడు. ఈడ బుద్ధి గిడెట్లా పగులుతుంది అన్నాడు. మరి ఇక్కడ తాగితే ఎంత కదులుతాను సార్ పిచ్చిందో. అసలు ఇంకో విషయం తెలుసు సార్. ఏంటి సార్ అన్న, బ్రాండీలో నీళ్లు కలుపుకొని తాగితే హార్ట్కి ప్రాబ్లం. విస్కీలో నీళ్లు కలుపుకొని తాగితే లివర్కి ప్రాబ్లమే. రమ్ములో నీళ్ళు కలుపుకొని తాగితే కిడ్నీలకు ప్రాబ్లం. అమ్మో, దీన్ని బట్టి నీకేమన్నా చెప్పు రాజమౌళి సార్. నీళ్ళు చాలా డేంజర్గా పిక్చర్
మరి మూడింటినే కలుపుతాయి కదా సార్, మూడింటిని ఒకటే కలుపుతుంది. అందుకనే అది కాదే బాబు, నువ్వు తాగి తాగి చనిపోతే నరకానికి పోతావా అని సార్. అవునా సార్? మరి ఇప్పుడు ఈ మందు సోడా అన్నాడు వాడు నరకానికి పోతాడు, మరి గ్లాసు నీళ్ళు అన్నాడు వాడు నరకానికి పోతాడు, మరి స్టఫ్ అన్నాడు వాడు నరకానికి పోతాడు. మరి వీళ్ళందరూ నరకానికి పోయినాక ఆయన నరకట్లయితే అసలు స్వర్గం అవుతుంది. నేను కూడా ఆడికి పోతానన్నా. పిచ్చోడా, మద్యపానం ప్రాణానికి హానికరం ఉన్నాడు. అవును సార్, వాస్తవం సార్. మద్యం మొదలుపెట్టేటప్పుడు మొత్తం దాగు, మధ్యలో పెడితే ప్రాణానికి హానికరం సార్ అన్నాడు. అదే తాగితే నష్టాలకు పోయాడు. నష్టాల్లో సార్ లాభాలు ఉన్నాయి. ఏది చెప్పాడు సార్? తాగినట్టు దొంగలు పడారు సార్ అన్న. ఎందుకు అన్నాడు? రాత్రి అంతా వాడే గోల పెట్టుకుంటూ ఉంటాడు సార్. దొంగలు పడ్డా వాడికన్నా ఏం తీసుకుపోలేడు సార్ అన్న. ఎందుకన్నా ఉండే మొత్తం వాడే అమ్ముకోతా. తాగుబోతుని ముసలితనం రాదు సార్ అన్న. ఎందుకు మధ్యలో పోతాడు సార్. కళ్ళు దాని కైలాసం సాధన స్వర్గం రాండం బ్రహ్మలోకం విష్ణులోకం పోతాడు సార్. మరి మీరేమన్నా తాగుతారా సార్ అని అన్నాడు. ఏం తాగనే అన్నాడు. ఏం తాగినాడు ఎవరిలోకం పోతాడు సార్ అన్నాడు. అరే పిచ్చోడు మంచోడు అనే, మా ఇంటి పక్కన తాగి తాగి చనిపోయాడు అని సార్. సార్ వాడు తాగి తాగి చనిపోలేదు, లిక్కర్కి లివర్కి మధ్య జరిగిన పోరాటంలో వీరమరణం పొందాడు. దయచేసి ఫ్రెండ్స్ ఒకటి చెప్తాను, నేను చెప్పిన అవి నష్టాలే కానీ లాభాలేం కాదు. ఒక విషయంలో ఒక రెండే విషయాలు చెప్పి పక్కకు పోతా. నేను వెస్టీజ్కి నేను ఒకరోజు ప్రోగ్రామ్ 40 నుండి 30,000 ఇట్లా వస్తాయి. అది నేను సార్ చెప్పాను, కానీ సార్ లాస్ట్ ఒకటి చెప్పడం మర్చిపోయినా అనిపించింది. నేను బాగున్నప్పుడే నాకు వస్తాయి. నా కాలో చేయలేదంటే నా యాక్సిడెంట్లు ఇంకేమన్నాయో, ఇంకా ఆరోగ్యపరంగా ఇంకేమన్నాయనుకో, తర్వాత నా ఇంకా మారిపోతే నా కుటుంబం అయిపోతుంది. కానీ మన వెస్టీజ్ బిజినెస్ అట్లా కాదు. 3 జనరేషన్ ఇన్కమ్. ఇప్పుడు నేను చేస్తా, నా భార్య బాగా చేస్తూ ఉంది, నేను చేస్తూ ఉన్నా. నా ఇన్కమ్ వచ్చేసి కొద్దిగా ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇంకా రాబోయే రోజుల్లో మంచిగా బాగుంటుంది. ఒకవేళ నాకేమన్నా అయిందనుకో, నా పిల్లలు ఆగగారు, నా భార్య కూడా ఆగగారు. నా బిజినెస్ మళ్ళీ నా భార్యకి మార్చడం అనేది జరుగుతుంది. ఒకవేళ నా భార్యకి ఏమైనా కానీ నా పిల్లలకు మార్చడం జరుగుతుంది. అంటే 3 జనరేషన్కి సంబంధించిన ఇన్కమ్ నీ ఏ వ్యవస్థలో కూడా లేదు. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి అవకాశం. మీరు ఈ ప్రొడక్ట్ బాగున్నవి, ఈ బాగున్నాయని చెప్తే మనకు చాలా గొప్ప అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క ఉద్యోగి కావచ్చు, నిరుద్యోగి కావచ్చు, సగటు మానవుడు కావచ్చు, మన కోరికలు, మనకున్నటువంటి కళలు సాకారం కావాలంటే అది డైరెక్ట్ సెల్లింగ్. అందులో ది గ్రేట్ వెస్టీజ్. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వెస్టీజ్ బిజినెస్ ముందుకు తీసుకెళ్తూ, మీరు ఎట్టి పరిస్థితుల్లో మోమాట పనులు ఇవన్నీ చేయకండి. ఒక అధికారిగా పనిచేసిన వాడు చిన్న తప్పు చేసిన వాడు తిడతాడు. ఇంకే ఎవరి దగ్గర పనిచేసినా కూడా ఒక యజమాని తిట్టడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అది కొంతమంది అవమానిస్తున్న తర్వాత అవమానాలే చంద్రబోస్ గారు చెప్పినట్టు గొప్ప ఆయుధంగా, గొప్ప విజయాన్ని మలుచుకుని అందరూ ముందుకు పోవాలని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన వెస్టీజ్ లీడర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తాను. అలాగే ఆసాలు, మన పురుషోత్తం సార్ ప్రత్యేక కృతజ్ఞతలు. చాలా సార్ మీరు చాలా బాగా గొప్పగా మాట్లాడారు. మా పురుషోత్తం దాస్ అంటే యూనివర్సల్గా మాట్లాడారు. మీరు కుటుంబ వ్యవస్థను తీసుకొని మీ కుటుంబాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఒక వ్యక్తి ఎలా గెలవాలనేది చాలా గొప్పగా చెప్పారు. సూపర్, థ్యాంక్ యూ.